యువత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు. భూపాల్పల్లి కోల్బెల్ట్ ప్రాంతం యువత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఇచ్చే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు సూచించారు. ఈరోజు ఆదివారం భూపాల్పల్లిలోని సింగరేణి ఏరియా వర్క్షాప్ ఎదురుగా ఉన్న ఎస్డిసి ఆవరణలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ ప్రత్యేక చొరవతో సింగరేణి కాలనీస్ కంపెనీ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను సింగరేణి అండ్ ఎండి ఎన్ బలరాంతో కలిసి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేకు సింగరేణి అధికారులు శాల్వా కప్పి సన్మానం చేశారు. అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. సోదరులారా, ఇది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్క పత్రికా మీడియా సోదరుల సహకారం కూడా మొన్న టాస్క్ ఏదైతే జాబ్ మేళ విజయవంతం కావడం జరిగింది. ఇక్కడ సప్పట వర్గం ఈ రోజు అందరూ కూడా మా చందూరు మంది కానీ, మా కౌన్సిలర్లు కానీ, సింగరేణి కార్మికులు కానీ, టీఓ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, పోలీసులు కానీ, సప్పట వర్గం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహకారంతో జాబ్ మేళ కార్యక్రమం పూర్తి చేసుకున్నామని సంబరపడకుండా ఆ జాబ్ మేళలో పాల్గొన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకులకు 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేదాకా నా యొక్క పోరాటం ఉంటుంది. 12 నెలల్లో వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాలు పొందే వరకు టాస్క్ ను ఈ ప్రభుత్వాన్ని నిద్ర పోనీయకుండా ఉంటాను. దానికి ముఖ్యంగా మన జిల్లా మంత్రి, ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో టాస్క్ కూడా మన యొక్క జాబ్ మేళ కార్యక్రమం మొదలు పెట్టాం. వారిని తీసుకొచ్చి ఏదే విధంగా ట్రైనింగ్ సెంటర్ కూడా 50 కంప్యూటర్లు పెట్టి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో ఓపెన్ చేయించి 8,000 మంది ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా పిలిపించి నా ఆఫీసులో 4 పిఏలు ఉన్నారు, ఒక 3 మొత్తం కూడా 8,000 మంది వచ్చి ట్రైనింగ్ పొందే వరకు పూర్తిగా సహకారం తీసుకొని అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు మరి తీవ్రంగా పనిచేయడం కూడా జరుగుతుందని ఈ విషయాన్ని అందరూ కూడా తెలియపరిచి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సింగరేణిలో ఈరోజు సింగరేణి జిఎం ద్వారా సంస్థ ద్వారా ఈ యొక్క మరి స్కిల్ డెవలప్మెంట్ ను ప్రారంభించినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున సింగరేణి యాజమాన్యానికి వేదిక మీద ఉన్నటువంటి మరి డైరెక్టర్లకు కానీ, ముఖ్యంగా బలరాం నాయక్ గారు కానీ, జిఎం గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.